హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియానేస్తం. సో ఇవాల్టి వీడియో వచ్చేసి వ్లాగ్. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చూపిపోతున్నాను. అది చూసే ముందు మన ఛానల్ని ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తే నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, బాదం అండ్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఎండు ఖర్జూరం నైటే నానబెట్టుకోవాలండి. ఇలాగా వాష్ చేసుకొని ఒకసారి తర్వాత నీళ్ళలో నానబెట్టుకోవాలి. అవి నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం వాటితో. సో ఇక్కడైతే నేను మా మదర్ దగ్గర జడైతే వేసుకుంటున్నాను. చూడండి మా పాప ఎలా చేస్తుందో. చిన్నప్పుడైతే మా అమ్మని నాకు అస్సలు జడ వేయించేదే కాదు మా పాప. అంటే జడ వేస్తే చాలా ఏడ్చేది, వేయొద్దని చెప్పి. సో ఇక్కడైతే ఇంకా కలర్స్ అన్నీ వేసుకుంటూ ఉంది, వాటర్ కలర్స్ కలుపుకొని. గోడలకి పూయకుండా ఇలా నోట్బుక్లో ఇలా ఏమైనా చేసుకో అని చెప్పి ఇస్తే ఇంకా నోట్స్లో అయితే ఏదో డ్రాయింగ్స్ ఏదో వేసుకుంటూ ఉంది మా పాప అయితే. మనం డైలీ ఇడ్లీ, దోశ, పూరి అలా తింటూనే ఉంటాం కదా బ్రేక్ఫాస్ట్కి. సో అలా కాకుండా ఎప్పుడైనా మనం కొంచెం బిజీ ఉన్నప్పుడు కానీ, లేదు మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. ఈజీగా మిక్సీలో బ్లెండ్ చేసుకొని మనం తాగేయడమే. టమ్మీ ఫుల్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి బ్రేక్ఫాస్ట్ చేసినంత ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే కాకుండా మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ మనం తిన్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఇదైతే మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్. చెప్పాను కదా, బాదం సీడ్స్ అన్నీ నేను నైట్ నానబెట్టినట్టువి. బాదం పీల్ తీసేసి ఇలా మనం మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవడమే. ఎండు ఖర్జూరం మనకి స్వీట్నెస్ ఇస్తుంది. సో మనకి కావాలంటే కొంచెం షుగరు, కొంచెం హెల్దీ బేస్ కాబట్టి షుగర్ కంటే కొంచెం బెల్లం అలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేసుకోలేదు, ఓన్లీ ఎండు ఖర్జూరం మాత్రం సరిపోద్దని అలాగే వదిలేసాను. దీంట్లో మనం బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. బనానా కానీ యాపిల్ కానీ ఎనీ ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కావాలి అంటే. ఏ ఫ్రూట్ అయితే వేస్తామో ఆ ఫ్రూట్ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందండి మనకి మళ్ళీ. ఇక్కడైతే నేను బ్లెండ్ చేసేసుకున్నాను మిక్సీలో అయితే వేసుకొని. కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని కావాల్సినంత కన్సిస్టెన్సీలో అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా తాగడమే. టేస్ట్ అయితే ఎలా ఉందో తాగి చెప్తాను చూడండి. చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్. ఎందుకంటే మనం సీడ్స్ వేసాం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడైతే నేను మా పాపకు కూడా ఇచ్చాను, అయితే తాగుతుంది. కానీ ఎండు ఖర్జూరం కొంచెం బ్లెండ్ అవ్వలేదన్నమాట. సో అదైతే మా పాపకి వచ్చింది, నాకు అది ఫిల్టర్ చేసి ఇవ్వమని చెప్తుంది. టేస్ట్ అయితే బాగుంది అని చెప్పింది. ఇంకా ఇక్కడైతే నేను ఫిల్టర్ చేసి అయితే ఇచ్చేసాను. ఇక్కడైతే మేము మ్యాంగో పికిల్ చేయడానికి ముట్టి ఉంటుంది కదా లోపల, ఆ కాయ కాకుండా ఇలా కట్ చేసే కాయలతో మ్యాంగో పికిల్ అయితే తయారు చేస్తున్నాం. ఇక్కడైతే కట్ చేసేది మా తమ్ముడు. ఇక్కడైతే చికెన్ పికిల్ చేస్తున్నాము స్టవ్ పైన. అక్కడ వచ్చేసి మ్యాంగో కట్ చేస్తున్నాడు మా తమ్ముడు. ఇంకొక స్టవ్ పైన వచ్చేసి మా అమ్మ చికెన్ పికిల్ చేస్తూ ఉంది. ఈ చికెన్ పికెలు, మ్యాంగో పికెలు ఇన్ని ఎందుకు చేస్తున్నామో నేను నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తానండి. ఒక స్పెషల్ అయితే ఉంది, సో దానికోసమని ఇన్ని చేస్తున్నాం అన్నమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇక్కడైతే ఆల్రెడీ చేసిన పికెల్స్కి కారాలు, ఉప్పులు సరిపోయా లేదా అని చెప్పి మా అమ్మ మా అత్త ఇద్దరు చూస్తున్నారనమాట. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే మా బుడ్డోడు చూడండి ఇలా గిన్నెలు తీసుకొని సౌండ్స్ చేసుకుంటా ఉన్నాడు నవ్వుకుంటా హాయిగా. ఇక్కడైతే చికెన్ పికెలు పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. ఆయిల్, కారాలు, ఉప్పులు అన్నీ సరిపోయాయి. చికెన్ పికెల్ అయిపోయిన వెంటనే ఇంకా మ్యాంగో పికెల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మా తమ్ముడు మా అమ్మ కలుపుతున్నారు, ఆవకాయ కలుపుతున్నారు. సో అందుకే అన్నీ పచ్చివే వేస్తున్నాము. జస్ట్ కొన్ని కాయలే అండి, ఎక్కువ చేయలేదు. సో చూస్తున్నారు కదా, ఆ గిన్నెలో అయితే ఎన్ని ఉన్నాయో అన్నీ ఒక 5-6 కాయలేమో అంతే, ఎక్కువ ఏం లేదు. మామిడికాయ ముక్కలు అవి కలపడం అంతా మా తమ్ముడు హెల్ప్ చేశాడు మా అమ్మకి. సో ఇక్కడైతే చూసారా ఆవకాయ మంచి కలుపుతున్నాడు. నోరు ఊరిపోతుంది అనమాట అవి చూస్తుంటే. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది.
కాకపోతే మేము తీసుకునింది ఎక్కువ పులుపు మామిడికాయలు కాదు, కొంచెం తక్కువ పులుపు మామిడికాయలు అనమాట. ఎక్కువ పులుపు ఉంటే చాలా బాగుంటుంది ఆవకాయకి. చూసారా, ఆయిల్ వేయగానే మనకి కలర్ అయితే చేంజ్ అయింది. కారం వేసాం కాబట్టి కారం అయితే ఎర్రగా బాగా కనపడుతుంది అనమాట. కారాలు ఉప్పులు అన్నీ చూసుకొని ఏం తక్కువ అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసేసామండి. ఆవకాయ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేసుకోవాలని చెప్పి. సో మేమైతే ఎలా చేసుకోవాలన్నది ఏం చూపించలేదు, జస్ట్ మేము కలిపింది వరకే చూపించామన్నమాట. మేమైతే కొంచెం కారం బాగానే తింటాం. సో ఇక్కడ మాకు కొంచెం కారం తక్కువైంది అనిపించింది, అందుకే కారం మళ్ళీ యాడ్ చేసాము. చూసారా, ఫైనల్గా అయితే ఆవకాయ పికిల్ కూడా రెడీ అయిపోయిందండి. సో చూడండి, కొన్ని కాయలతో పెట్టుకున్నాము ఆవకాయ. ఇప్పుడు ఫుల్ క్వైట్ ఆపోజిట్ అనమాట. చికెన్ పికిల్, ఆవకాయ రెండు పక్క పక్కనే పెట్టాము. సో రెండు చేసాం కదా ఒకేసారి అని చెప్పి నేనైతే రెండు పక్కన పెట్టి షూట్ చేశాను. చికెన్ పికిల్లో ఒకటి బ్యాలెన్స్ ఉందండి, అది లాస్ట్లో ఫినిష్ చేసేసాము. అది లెమన్ జ్యూసు. సో వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు అని చెప్పి చల్లారిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసేసాము, లెమన్ జ్యూసు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.